అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది, తమరే అధ్యక్షులు ఉన్నారు. ఒక్క రోజైనా సరే సభ్యులు పోడియం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత. సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈరోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష. మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి, సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. సైలెంట్ గా ఉంటాం, మేము మాట్లాడితే సైలెంట్ గా ఉండే విధానం కాదు ఇది. పద్ధతి కాదు అధ్యక్ష. ఇదేం పద్ధతి? ఇదేం పద్ధతి అధ్యక్ష? అపోజిషన్ లీడర్ మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం, మేము మాట్లాడినప్పుడు మనం చేస్తామంటే పద్ధతి ఎక్కడ ఉంటుంది? అది ఒకసారి గత సభలో జరిగిందో ఒకసారి చూపించండి అధ్యక్ష.